నమస్కారం ఫ్రెండ్స్. కాస్త వీడియో చేయడం డిలే అయిపోయింది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ తర్వాత వరుస హాలిడేస్తో. అయితే ఈసారి నేను మాట్లాడబోతున్న టాపిక్ అయితే పేరెంటింగ్ అండి. ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. అంటే ఈ మధ్యన ఈగో క్లాషెస్ ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎక్కడైనా సరే నేను గొప్ప అంటే నేను గొప్ప అనేవి ఎక్కువైపోయి. ఇదివరకు అంటే మా రోజులు కానివ్వండి, మా ముందు తరం కానివ్వండి, మదర్ ఇంట్లో ఉండేవారు, ఫాదర్ సంపాదించుకొచ్చేవారు, వచ్చిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అది అమ్మ బాధ్యత, తెచ్చి ఇవ్వడం నాన్న బాధ్యత. ఫైనాన్స్ సరిగ్గా అంటే దేనికి ఎంత పెట్టాలి, ఎక్కడ మనం సేవ్ చేయాలి, ఇదంతా మదర్ ఆలోచించి సేవ్ చేసి మళ్ళీ మదర్ ఫాదర్ మళ్ళీ అందులో ఆలోచించుకుని చదువులకని పెళ్ళిళ్ళకని ఇలా సేవ్ చేసేవారు. ఇప్పుడు ఈ పోటీ ప్రపంచం అనుకోండి, ఏమనుకోండి, మదర్ ఫాదర్ ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ నేను గొప్ప అనేది పెరిగిపోయింది. మేల్ డామినేషన్ కొన్ని రోజులు అన్నారు, ఇగో ప్రస్తుతం ఫీమేల్ డామినేషన్ అంటున్నారు. ఇవన్నీ పిల్లల మీద ప్రభావం పడతాయండి. మనం అసలు పిల్లల్ని ఆ విషయంలో ఆ దృక్పథంలో ఆలోచించాం, ఆ కోణంలో. కానీ ఖచ్చితంగా ఇలాంటివి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు చూసుకోండి, అక్కడ ఫాదర్ డామినేషన్ ఎక్కువ. నువ్వు ఆగవే, నీకేం తెలీదు, నిన్నేంటి ఇలా పెంచారు అని ఫాదర్ 4-5 సార్లు అన్నారనుకోండి. ఫాదర్ యాబ్సెన్స్లో మదర్ అరే బుక్ తీయండిరా చదవండిరా అంటే నువ్వు ఆగమ్మా, నీకేం తెలీదు, నాన్న అన్నారు కదా అని మదర్ విలువ ఎవరు తగ్గిస్తున్నారండి? తెలియకుండా ఫాదరే మదర్ విలువ పిల్లల ముందు తగ్గించేస్తున్నారు. అదే మదర్ కూడా చేస్తారండి తప్పులు. అన్నీ ఆయన చెప్పినట్టే వినాలి మనం, ఆయనకే తెలుసా ప్రపంచం అంతా అని మదర్ ఒక 2 సార్లు అన్నారనుకోండి, తండ్రి విలువ తగ్గిపోతుంది. సో పేరెంట్లో అంటే స్ట్రెస్ అనుకోండి, ఏమనుకోండి, ఈ మాటలు రోజుకు 10 సార్లు వినపడతాయండి ఏ ఇంట్లో అయినా. ప్రస్తుతం ఇదివరకు అలా ఉండేది కాదు. తండ్రి వస్తే ఒక భయం, తల్లి కంటే ఒక గౌరవం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు తల్లి విలువ తండ్రి తీసుకుంటున్నారు, తండ్రి విలువ తల్లి తీసుకుంటారు. ఇంకా పిల్లలు ఎలా తయారవుతారు? ఏ విలువలు లేకుండా తయారవుతారు. అదే స్కూల్కి వస్తే టీచర్స్ చెప్పాలంటారు, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పగలం కదండి. మొత్తం అంతా అయితే టీచర్స్ బాధ్యత కాదు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది ఇంటి నుంచే మొదలవుతుంది, పేరెంట్స్ని చూసే మొదలవుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ ఒకరి విలువ ఒకరు కాపాడుకోవాలండి. ఎవరి విలువ వాళ్ళు కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఒకరి విలువ ఒకళ్ళు అంటే హస్బెండ్ విలువ భార్య, భార్య విలువ హస్బెండ్ వైఫ్, ఇలా ఒకరి విలువ ఒకళ్ళు కాపాడుకుంటూ వస్తేనే దాన్ని సంసారం అంటారు. ఆ బండి సాఫీగా నడుస్తుంది. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అలా అని భార్యాభర్త సంపాదిస్తున్నారు కదా, భర్త ఎందుకు పని చేయరు ఇంట్లో, భర్త ఇలా ఎందుకు చేయరు అంటే అది కరెక్ట్ కాదు. భర్త చేసేవి భర్త చేయాలి, భార్య చేసేవి భార్య చేయాలి. ఇప్పుడు అందుకే చిన్నప్పటి నుంచి మనకి ఇవన్నీ ఎన్నో కథల ద్వారా నేర్పారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఒక చాకలివాడి దగ్గర ఒక గాడిద, ఒక కుక్క పని గాడిద చేసి, గాడిద పని కుక్క చేసి దెబ్బలు తింటాయి. అంటే ఆ కథలో మనకి ఏం నేర్పారు? ఎవరి పని వాళ్ళే చేయాలి. అది ఏమైనా కానీ భార్య ఉద్యోగం చేస్తుందని భర్త పని చేయడం అంటే ఈక్వల్ స్టేటస్ కరెక్టే అండి. ఈక్వల్ స్టేటస్ ఎక్కడ అడగాలో అక్కడ అడిగితేనే ఆడవాళ్ళకు కూడా గౌరవం. సో ఒకరి విలువ ఒకరు కాపాడుకుంటూ వస్తేనే మనం పిల్లల్ని బాగా పెంచగలం. పిల్లలంటే ఎవరండి? రేపటి తరాన్ని మనం కాపాడగలం. కాబట్టి దయచేసి పేరెంట్స్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ విలువతో పాటు మీ భాగస్వామి విలువను కూడా కాపాడుతూ మీ పిల్లలకి మంచి విలువలను ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.